దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రచ్చ విద్యార్థుల ఆందోళన నడుమ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదే అంశాన్ని వేదికగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ డెస్క్ వేడెక్కింది. రాష్ట్రంలో నిర్వహించిన డిఎస్సి పరీక్షల్లో సైతం తీవ్ర అక్రమాలు, లోపాలు జరిగాయని, అందుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా బయటకొచ్చాయని వైఎస్ఆర్సీపీ నేత వరదు కళ్యాణి ఆరోపించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాతో ఏపీ రాజకీయాల్లో డిఎస్సి వ్యవహారం మరోసారి తీవ్ర ఘర్షణకు దారితీసింది. నీట్ అక్రమాలపై దేశవ్యాప్తంగా వ్యక్తమైన నిరసనలకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ త్యాగం చేయడం ఆయన రాజకీయ విలువలకు అద్దం పడుతోందని ప్రతిపక్షం పేర్కొంది. ఇదే తరహాలో ఏపీలో లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తు కూడుకున్న డిఎస్సీలో అక్రమాలు వెలుగు చూశాయని విమర్శించారు. డిఎస్సి పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు, అక్రమాలపై ఆధారాలున్నప్పటికీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మౌనం వహించడం సరికాదని వరదు కళ్యాణి ఆరోపించారు. తక్షణమే నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేసి నైతికతను చాటుకోవాలని డిమాండ్ చేశారు. డిఎస్సిని ఎంతో పారదర్శకంగా నిరుద్యోగులకు న్యాయం జరిగేలా పూర్తి చేశామని కూటమి ప్రభుత్వం చెప్తుండగా ప్రతిపక్షాలు చేస్తున్న ఈ డిమాండ్లపై మంత్రి నారా లోకేష్ మరియు అధికార టీడీపీ వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా శాఖ ఇప్పుడు ఏపీ విద్యాశాఖ కూడా తాకింది. అందరికీ నమస్కారం. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంలో దానికి నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. ఇది అతని రాజకీయ విలువలకు అద్దం పడుతూ ఉంది. మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సిలో అక్రమాలు జరిగాయని సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది. అలాగే డిఎస్సి అభ్యర్థులు రోడ్డెక్కి ఆందోళనలు కూడా చేయడం జరిగింది. దీనికి నైతిక బాధ్యత వహించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు ఎందుకు రాజీనామా చేయట్లేదు? ఈ డిఎస్సి పరీక్ష విషయం తీసుకుంటే డిఎస్సి పరీక్ష పేపర్ తయారీ అనేది ఒక సంస్థ చేతిలో, అలాగే పరీక్ష నిర్వహణ అనేది మరో స్వాతంత్ర సంస్థ చేతిలో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటే రెండూ కూడా ఒకే అధికారి పరిధిలో పెట్టడం జరిగింది. ఎస్సీఈఆర్టీలో పనిచేస్తున్న ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అయిన నవీన్ కు కృష్ణా జిల్లా ఫస్ట్ రావడం జరిగింది. అంటే ఖచ్చితంగా పేపర్ లీకేజ్ జరిగింది అనేది స్పష్టమవుతూ ఉంది. అందువలనే నవీన్ ని కౌన్సిలింగ్ లో పక్కన పెట్టడం జరిగింది. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటాలో తీసుకుంటే భారీగా అక్రమాలు జరిగాయి అనేది స్పష్టమైంది. ఎందుకంటే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు భర్తీ